ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసి ఆయనకు ఆరోగ్య శాఖ గురించి తెలియదా, లేదంటే హాస్పిటల్కి వెళ్ళి ఎలా పరామర్శించాలో తెలియదంటారా? దాదాపు 200 మంది మందని వేసుకొని డైరెక్ట్ గా రుయా హాస్పిటల్లోకి, స్విమ్స్ హాస్పిటల్లోకి వెళ్ళిపోయి ఐసీయూ వార్డులోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరును అసలు ఎలా చూడాలంటారు? గత 5 ఏళ్ళుగా నువ్వు చేసిన అరాచకాలకి అంటే నిజంగా డైరెక్ట్ చెప్పాలి అంటే చనిపోయింది అక్కడ 6 మాత్రమే. ఇంకా మేము చంపాల్సింది దాదాపు 4 కోట్ల చిల్లర చాలా మంది ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా, ఆ రకంగా ఏ రకంగా అయితే పాకిస్తాన్ లాగా మొత్తాన్ని నాశనం చేయడానికి మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి. 6 చనిపోయారు, సీఎం సీట్ నాకు ఇవ్వండి. 11 సీట్లని ఈ సీట్లు వచ్చినాయి, ప్రతిపక్ష హోదా ఇచ్చి సీఎం సీట్ నాకు ఇవ్వండి. రాష్ట్రాన్ని నేను సర్వనాశనం చేస్తాను. ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు కదా బాబు గారు. ఇప్పుడు అన్నీ రేపేంది ఇవన్నీ తాకట్టు పెట్టుకోవడానికి, అమ్ముకోవటానికి, దోచుకోవటానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు బాబు గారు. నిజంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలన్నిటికీ కూడా ఇంకా కూడా వైసీపీకి చెందిన వాళ్ళు ఇంకా టీటీడీలో చాలామంది పోలీసులు కానీ మొత్తం కూడా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు వల్లనే ఇంతమంది మీకు మొన్న రోజా 2 రోజుల ముందర అడుగు పెట్టిన తర్వాత ఈ సంఘటన జరిగింది. అసలు ఇలా కాదు, అసలు ముఖ్యంగా హాస్పిటల్లోకి వెళ్ళి పరామర్శించే సందర్భంలో కూడా అక్కడ జరిగిన సంఘటనలు ఎలా చూడాలంటారు? ఈ రోజే కానీ వైసీపీ నాయకులు కానీ హాస్పిటల్ ప్రాంగణంలోనే జై జగన్ అంటూ నినాదాలు చేసుకుంటూ, డౌన్ డౌన్ సీఎం అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్ళడం, హాస్పిటల్లో నినాదాలు ఏంటి అసలు ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళు? ఆ రోజే వచ్చింది ఎట్లా వచ్చిందో చూసారా? ఆ పంది నిజంగా అడవి పంది కనుక దాన్ని పందిని కోసినట్టు గొయ్యాలి. అడవి పందిని మొన్న మర్చిపోయా, అడవి పందిని పట్టుకున్నది విష్ణు గారిది వీడియో చూశారు కదా. ఈ పందిని కూడా కట్టేసి వలేసి పందిని కోసినాడు. ఈ రోజు నేను డాకు మహారాజు బాలకృష్ణ సినిమాకి గొర్రెలను కోశారు సినిమా హాల్ ముందు. ఈ పందిని కోయాల. ఈ పందిని మీరు ఎన్ని తప్పు అన్నా కానీ ఈ పందిని మాత్రం నేను మాత్రం వదిలేదు. ఈ పంది తిన్నట్టు తింటా. నువ్వు చేసే చేష్టలు అన్నీ కూడా తెలుసు. తిరుపతిలో టిక్కెట్లు అమ్ముకున్నాయి తెలుసు. నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా 300 టికెట్ 3000కు అమ్ముకున్నది తెలుసు. అన్నీ తెలుసు. తిరుపతిలో చేసిన అరాచకాలు, లడ్డూలో పంది కొవ్వు కలిపిన అన్నీ కూడా అన్నీ బయటకు వస్తాయి. మీ మొత్తానికి ముందుందే ముసళ్ళ పండగ. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే రోజా కావచ్చు, అంబటి రాంబాబు గారికి అయితే ఇక డైరెక్ట్గా గుంటూరులో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో అన్న మీద అంబటి రాంబాబు, అంబటి మురళి మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. 2024 మే 8వ తారీఖున ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి బాపురావు మీద మరో 30 ఏళ్ళు మేమే ఉంటాము, ఏందిరా మీరు బీకేది, మీరెంత, మీ క్యాస్ట్ ఎంత, ఇలాగా మాట్లాడిన మాటలకి వీడి మీద కేసు నమోదైంది. అంబటి రాంబాబు మీద నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా గుండెలు బాదుకుంటాడు కదా మరి అంబటి రాంబాబు. మరి దానికి ఎగ్జాంపులే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నవాళ్లే ఎస్సీ ఎస్టీలు మీరెంత, మీ కులం ఎంత అని మాట్లాడిన అందుకు మే 8వ తారీఖు అంటే 2024 ఎలక్షన్లకు ముందల మరో 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాము, మీరెంత, మీ కులం ఎంత అని మాట్లాడినందుకు అప్పుడు వెళ్ళి పిల్లి బాపురావు గారు పోలీస్ స్టేషన్లో, నారంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. కానీ అప్పుడు ఎవరు పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు. కాకపోతే మాకు చిన్న బాధ ఏంటంటే మాకు ఈ సంక్రాంతికి గంగిరెద్దు డ్యాన్సులు ఉండవు, మా అంబటి రాంబాబు డ్యాన్సులు ఉండవు అనే బాధ తప్ప అందరినీ లోపలికి పంపించే బాధ్యత ప్రతి ఒక్కరిని. రోజానేమో టికెట్లు సంబంధించిన 10,000 కోట్లు అక్రమంగా సంపాదించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆల్రెడీ త్రిపుల్ కేసులో ఉన్నావు. ఇప్పుడు గుంటూరులో డాక్టర్ ప్రభావతి ఉంది, ఆమె చేసిన కళ్ళన్నీ తెలుసు. 2019 ముందల ఆమె
ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా జీజీహెచ్లో రిటైర్మెంట్ అయ్యింది. అయ్యి కూడా ఆమెని వీళ్ళకున్న అధికారంతో ఆమెను తీసుకొని వచ్చి గుంటూరు జీజీహెచ్లో పదవిలో కూర్చోబెట్టడం, వీళ్ళేమో అందరినీ కొట్టడం, ఆమెమో తప్పుడు డాక్టర్ సర్టిఫికెట్లు ఇవ్వటం, ఇది జరిగిన సంఘటన. వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తాడు, రోజా లోపలికి వెళ్తుంది. ఈ సంక్రాంతికి ఈ గంగరెద్దుని ఎంబటి రాంబాబుని డాన్సులు మిస్ అవుతున్నావు అనే బాధ ఉంది తప్ప నిన్ను నీ తమ్ముడిని ఇద్దరిని లోపల పంపిస్తారు. నువ్వేదో అంబటి రాంబాబు దానికి సవాల్ చేస్తున్నారు కదా, ఏదో తప్పుడు కేసులు పెడుతున్నారు, ప్రభుత్వాన్ని నేను గట్టిగా ప్రశ్నిస్తున్నందుకే నా మీద ఈ తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ మాట్లాడుతున్నాడు కదా. మరి ఇది తప్పుడు కేసు అయితే మే 8వ తారీఖు కేసు ఎందుకు నమోదైంది? మే 8వ తారీఖు పిల్లి బాపురావు గారు నీ మీద ఎందుకు కేసు పెట్టారు? నువ్వు ఎందుకని వాళ్ళ కులాలకి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాన్ని నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నవాళ్ళు మీరు ఎందుకని ఇట్లా తిడుతున్నారు? మీరు చేసిన అరాచకాలు అందరికీ తెలుసు. నీ మీద కేసు నమోదైంది. నువ్వేందో కోర్టు వేసుకొని వచ్చి ఒరే నువ్వు ఎన్ని కేసులు వాదియాలో చెప్పనా? జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి, విజయసాయి రెడ్డి కేసులు ఉన్నాయి, సజ్జల కేసులు ఉన్నాయి, పేరు నానిగాడి కేసులు ఉన్నాయి, వల్లభనేని వంశీ కేసులు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళ పెద్ద చెవిరెడ్డి గాడి కేసులు, తిరుపతిలో లడ్డు విచారణలో దాదాపు ప్రతి ఒక్కరి మీద కూడా ఎంక్వైరీ దాదాపుగా పూర్తయిపోతుంది. వీళ్ళందరి కేసులు నువ్వు వాదించరు. నీ కేసులే నీ కేసు అంటే ఇప్పుడు కటింగ్ చేసుకునే వాళ్ళన్నా తన కటింగ్ తాను చేసుకోలేరు. ఆ విధంగా ఇతని కేసులు ఇతను వాదించుకోకుండా పక్కన వాళ్ళు వేరే వాళ్ళు కేసులు వాదించాలి ఇతని కేసులు. అది పరిస్థితి. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే అసలు రోజా ప్రవర్తించిన తీరు, అసలు హాస్పిటల్ ప్రాంగణంలో జై జగన్ అంటూ ఆమె చేసిన నినాదాలు ఎలా చూడాలంటారు? ఈ నినాదాలు చేయడం మీద అది హాస్పిటల్లో ఐసీయూ వార్డు దగ్గర అడవి పంది చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. అడవి పంటలు మొత్తం తిని బాగా మనిషికి కూడా ఆరోగ్యం కాబట్టి ఈ పందిని కోసి ఏంటంటే ఈ పందిని కోసి ఈ కుక్కలకి నక్కలకి వాటికి వేయటం తప్ప ఈ పందిని మాసం కోసేది అడవి పంది తిన్నట్టు నిజంగా అనకూడదు, కానీ ఏ రకంగా తింటుందో తెలుసు. అసలు నిజంగా ఓ ఫంక్షన్కి పిలిచారా లేదా, ఒక హోటల్ ఓపెనింగ్కి నిజంగా నేను పిలుస్తారు లేదో నాకైతే తెలియదు, కానీ చికెన్లు, మటన్లు, ఫిష్, ఫ్రాన్స్, బొచ్చ, రాగండి, కొరమేను, ఇక అన్ని నాన్ వెజ్ ఐటమ్స్, మళ్ళీ అవి కాకుండా డ్రై ఫ్రూట్స్ పంది తిన్నట్టు తింట. 2019 ముందల నీ బరువు ఎంత, ఇప్పుడు నీ బరువు ఎంత? ఎలాగా నువ్వు నడిచి వస్తుంటే నువ్వు ఇది ఆడదాన్ని నువ్వు అనుకోవాలా నేను అనుకోవాలా, జనాలు అనుకోవట్లా. గతంలో హీరోయిన్ గా చేశారు, తర్వాత చూస్తే ఎమ్మెల్యేగా చేశారు, ఒక మంత్రిగా చేశారు, ఆమెను పట్టుకుని ఇలా మాట్లాడటం కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. ఇంకా కొన్ని విషయాలు చెప్పమంటారా? ఇదేందో దీని బతికేందో. ఇప్పుడు 500 రూపాయల నుంచి కోర్టులో అసలు నీ మీద ఉన్న కేసులు ఏంది? నువ్వేందో నీ బతుకేందో. ఏం కేసులు ఉన్నాయి? ఫ్రాడ్ కేసులు ఏమున్నాయి? చెక్ బౌన్స్ కేసులే కదా ఉంది. అది ఎంత 50,000 రూపాయల చెక్ బౌన్స్ కేసే కదా ఉంది, పెద్ద విషయం కూడా కాదు కదా. నాకు తెలియని ఆధారాలు కూడా మీరే చెప్తున్నారు. దాని చేసిన గురించి నేను అట్లా ఇక్కడ ఉన్నది ఏంటంటే చెక్ బౌన్స్ కేసు, అది 50,000 ఒకటి, 5 లక్షలది ఒకటి, ఈ రెండు మాత్రమే చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి ఆమె మీద. నాకు తెలియని కూడా మీరు హింట్ ఇస్తున్నట్టుంది. ఇంక ఈ 50,000ది 5 లక్షలది నాకు తెలియదు, మీరు హింట్ ఇస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. నువ్వేందో నీ బతుకేందో, హైదరాబాద్లో నువ్వు ఎలాగా ఉంటావు, పందికొక్కు ఏ విధంగా అయితే తిరిగిద్దో అట్లా తిరిగే నిన్ను, నువ్వేందో నీ బతికేందో అన్నీ తెలుసు. నేను అప్పుడే అనుకుంటా. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాలో డైరెక్ట్ చెప్పాలి అంటే బాలకృష్ణ ఆ సాంగ్లో నిజంగా దాన్ని కాదు వాయించాల్సిందే, రోజాని పెట్టాల్సింది దాంట్లో అని చెప్పి నేనైతే అనుకున్నా. ఇది అనుకుంటుంది మహేష్ బాబు పక్కన నేను సినిమా యాక్ట్ చేయాలి అనుకుంటుంది. ఒక లెక్క అయితే కనుక ఏంటి అసలు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించి ఇవ్వటానికి డబ్బు కవర్లు ఏంది? అసలు పరామర్శించడానికి డబ్బు కవర్లకి సంబంధం ఏంటి? ఇక్కడ ఆయన తిరుపతి వచ్చింది ఏ వారం ఒక రోజు చెప్తారా? మంగళవారం కాదు, కరెక్ట్ గా అది ఏ రోజు ఒకసారి చూసుకోండి. ఆయన ఎక్కడో
ఫ్రైడే మీకు అర్థం కావట్లా, వినుకొండ సంఘటన అయినా, ఎక్కడన్నా నంద్యాల సంఘటన అయినా, అసలు ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఎందుకు శుక్రవారాలే మనుషులు చనిపోతున్నారు? మీరు ఇదొక్కటి క్యాచ్ చేయండి. మీరు వినుకొండలో అతను ముస్లిమ్స్, అతను మైనార్టీ అతను చనిపోవటం కానీ, ఇక్కడ దాదాపు 40 ఏళ్ళు దాటిన వాళ్ళు చనిపోవటం కానీ, చనిపోయిన తర్వాత సరే నువ్వు వచ్చావు, కనీసం అక్కడ ఏమేం చేసావు ఏంటి అనేది అన్ని ఆధారాలతో సహా మీరు కవర్లో పట్టుకొని రావటం కానీ, ఏ రకంగా వచ్చారు మీరు సీఎం అనుకుంటా మీ ఓవర్ యాక్షన్లో వాళ్ళకి డబ్బు ఇచ్చి తెప్పించుకోవటం కానీ ఇవన్నీ చూశారు. అన్ని ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది, నన్ను రాకుండా అడ్డుకుంటారా అంటూ మాట్లాడుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశా? పోలీసులు, బారికేడ్లు, పరదాలు, నీ మతం మానవత్వం, 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుకుంటాను. గుడి సెట్టింగ్ వేసి నువ్వు గుడి సెట్ వేసాలు ఎన్ని వేసావో అందరికీ తెలుసు. నువ్వు అక్కడ ప్రసాదాలు తింటా, నువ్వేమో అంతిమయాత్ర. అభిషేక్ రెడ్డి ఆ పిల్లోడి వయసు నాకన్నా 4 సంవత్సరాలు చిన్న, 36 సంవత్సరాలు, డాక్టర్ ఆ పిల్లోడు. నీ అంతిమయాత్రకి రావటానికి నేను సిద్ధంగా ఉన్నా. నిన్ను అసలు ఏపీలో నువ్వు సీఎం అనే మాట మర్చిపోయి, ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను. నువ్వేదో మాట్లాడారు, నువ్వు కానీ రోజా కానీ అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని చెప్పి ప్రతి ఒక్కరిని తిట్టారు. చంద్రబాబు గారి ఫ్యామిలీని తిట్టారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, వాళ్ళ ఫ్యామిలీని తిట్టారు. వీళ్ళకి గొడవలు పెట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు. మీరు చేసే అన్నీ తెలుసు. మీరు తిరుపతిలో తప్పులు జరిగినాయి అంటే ఇంకా వైసీపీకి చెందిన వాళ్ళు మీరు ఏమన్నా అనుకోండి, ఒక్క గుడివాడ సంఘటనే కాదు, 26 జిల్లాల్లో కూడా అదే రకంగా ఉంది.